బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో బింబిసారా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కానీ కలెక్షన్ల పరంగా అనుకున్న రేంజ్ ను అందుకోలేకపోతుంది అనే చెప్పాలి. ఈ సినిమా ఓవరాల్ గా సినిమా వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించలేకపోయింది. వర్కింగ్ డేస్ లో కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ ను రికవరీ చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బడ్జెట్ పరంగా మంచి స్టార్ కాస్ట్ అలాగే ప్రమోషన్స్ ను జరుపుకోవడంతో మొత్తం మీద రికవరీ వైజ్ నిర్మాతకైతే మంచి రికవరీనే సొంతం చేసుకుని పెట్టింది ఈ సినిమా. 32 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులతో కలుపుకొని 35 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా బడ్జెట్ అయ్యిందని సమాచారం. నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద సినిమాకు అన్ని కలిపి శాటిలైట్, డిజిటల్ అండ్ డబ్ అలాగే మ్యూజిక్ రైట్స్ కలుపుకొని 18 నుండి 20 కోట్ల రేంజ్ లో రికవరీ సొంతమైనట్లు సమాచారం. సగానికి పైగా రికవరీ ఇక్కడే సొంతం అవ్వగా థియేట్రికల్ బిజినెస్ కొన్ని చోట్ల జరగగా కొన్ని చోట్ల ఓన్ గానే రిలీజ్ చేయగా అన్ని కలిపి మేకర్స్ కి బడ్జెట్ అయితే రికవర్ అయిందని చెబుతూ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ తో పోల్చితే బెటర్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ సమ్మర్ టైమ్ లో ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి ఈ సినిమా రప్పించలేకపోతుంది. ఇక హిట్ 3 మూవీ వచ్చే వరకు పెద్దగా పోటీ అయితే లేదు కాబట్టి ఎంతవరకు జోరును సినిమా చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.